ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రశ్నించే నాయకులపైనే కాదు, ధాన్యం కొనమన్నందుకు కూడా అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతోంది రేవంత్ సర్కార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్లో 8 మంది రైతులపై అక్రమ కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కడుపు మండిన రైతులు ధాన్యం కొనుగోలు జాప్యంపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక నారాయణపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని మే 23న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీసు కమిషనర్ గౌస్ ఆలం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కాక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే అధికారులు వెళ్లిపోగానే కేంద్ర నిర్వాహకులు నిర్మలారెడ్డి రైతులు తనతో అసభ్యంగా మాట్లాడారని గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనీసం విచారణ చేయకుండానే పోలీసులు కూడా వెంటనే పలు సెక్షన్లతో రైతులపై కేసు నమోదు చేశారు. ఈ తతంగం అంతా చూస్తే అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇది జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, గడిచిన 2.5 ఏళ్లుగా చూస్తే ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా నారాయణపేటలో అంటే కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, కొనుగోళ్లు వేగవంతం చేయండి అని చెప్పి అడిగినందుకు అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతోంది. దీని ఎలా చూడాలి? ఇందులో మీరు చెప్పే 100% కరెక్ట్. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు రైతన్నలు అంటే వడ్లు ఎక్కడ ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, అంటే కోసి ఎండబెట్టి ఒక 1-2 నెలలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒక ఎత్తైతే సరైన బార్దాన్ లేకపోవడము, టార్పాలిన్ లేకపోవడము, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, ఇవన్నీ నేపథ్యంలో రైతులు తమ పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక్కొక్క రైతు అయితే చాలా చోట్ల కూడా ఇటు మార్కెట్ యార్డ్ కావచ్చు, ఇటు ఐకేపీ సెంటర్లో 1-15 రోజులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వెయిటింగ్ ఉండడమే కాకుండా వచ్చినటువంటి వ్యక్తి తప్పనిసరిగా అక్కడే ఉండాలి. మరోవైపు ఎండాకాలం నేపథ్యం, ఇంకోవైపు అయితే ఇటు రోహిణి కార్తె వచ్చింది, దుక్కులు దున్నాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే ఈ నేపథ్యం ఒక ఎత్తు. అయితే ఈ ముఖ్యంగా రైతులు కోరేది ఏంటంటే సమయానుకూలంగా తామకు ఈ ధాన్యం కొనుగోలు చేయాలంటే కూడా కొన్ని చోట్ల అంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇటు పెద్దపల్లి కావచ్చు, పలు చోట్ల కూడా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యం ఒకటైతే నారాయణపూర్ లో కూడా రైతులు త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనాలంటే కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా అంటే క్యాజువల్ గా వాళ్ళ ధాన్యాన్ని సరైన సమయానికి కొంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడకపోవచ్చు. కానీ ముఖ్యంగా అంటే ఆవేశంగా ఉన్నటువంటి రైతులు వచ్చి 1-15 రోజులు అవుతుంది, మా ధాన్యాన్ని ఎందుకు కొంటలేదంటూ ఆవేశంగా మాట్లాడినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకురాలు తమపై కేసు పెట్టిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 మందిపై, నారాయణపూర్కి సంబంధించిన 8 మంది రైతులపై గంగాధర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అంటే వీళ్ళంతా కూడా చెప్పేది ఒకటే, సరైన సమయంలో మా ధాన్యాన్ని కొంటే మేము ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవేశంలో కడుపు మండినటువంటి రైతులను మాట్లాడే అవసరం ఉంది. అంతేకాని తమ మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ త్వరితగతిన తమకు అనుకున్న సమయంలో కనుక ఇవన్నీ మక్కలు కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కొన్నట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. కానీ ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కానీ తమ ధాన్యాన్ని కొనే నాదులు లేడు, అధికారులు పట్టించుకోవట్లేదు. ఇలాంటి నేపథ్యంలో తాము చాలా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నామని చెప్పి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఘటనలు ఎన్నో చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒకటైతే ప్రస్తుతానికైతే ఇటు నారాయణపూర్ సంబంధించినటువంటి రైతులు 8 మందిపై కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా. అంటే ఈ కేసులకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఈ రైతులకు అండగా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా అక్రమంగా ఈ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం, ఇలాంటి కేసులు పెట్టడం అంటే రైతుల మీద పెట్టడం అంటే మాత్రం చాలా అన్యాయము. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతులకు మేము అండగా ఉంటామని కూడా శంకర్ రవిశంకర్ చెప్పినట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇలాంటి అక్రమ కేసులు వెంటనే దీన్ని తీసేసుకోవాలి. ఈ కేసులను తీయకపోతే మాత్రం రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి శంకర్ రవిశంకర్ అయితే హెచ్చరించినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేణుగోపాలరావు, అంటే రైతులు ఏమడిగారు? ప్రభుత్వ ఆస్తులు అడిగారా? ప్రభుత్వానికి సంబంధించినవి ఏమన్నా అడిగారా? పథకాలు అడిగారా? ఏమడిగారు? కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయి, కొనుగోళ్లు వేగవంతం చేయండి అని చెప్పే కదా వాళ్ళు అడిగింది. మరి అడిగిన దానికే, అడిగిన పాపానికే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తే, ఇలా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇలాంటి పరంపరే కొనసాగుతూ పోతే మరి రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోతాయా? వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని అరెస్టులు చేయడానికి వాళ్ళని ఎక్కడ ఉంచుతారు?
ఇందూరా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇటు ఆరుగాలం కష్టించే రైతన్నకు అడుగడుగున కష్టాలే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు సరైన సమయానికి వడ్లు తీసుకోకపోవడం, ఈ అకాల వర్షాలతో ధాన్యం మొత్తం కూడా తడిచిపోవడం, మళ్ళీ దాన్ని ఆరబెట్టడం, తార్పాలిన్లు లేని పరిస్థితి, మరోవైపు వడగండ్ల వానలు, అంటే తాము పండించిన పంట తమ కళ్ళ ముందే తడిచిపోయి ముద్దవడం ఒక ఎత్తు అయితే, మరియు తాము పండించిన పంటలు ప్రభుత్వం త్వరితగతిన కొనకుండా ఇటు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము, మరోవైపు సరైన హమాలీల కొరత, టార్పాలిన్ లేవు. అంటే ఇన్ని అవస్థల మధ్య తాము ఇంత పెద్ద ఎత్తున కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనకపోతే తాము ఎక్కడికి పోవాలి? అందులో ముఖ్యంగా రైతాంగం మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతన్న. అంటే ప్రతి ఒక్కరు కూడా రైతన్న విషయంలో, ఎవరైనా కూడా రైతు విషయంలో మాత్రం ఆయనకి మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తాము 4,000 పోతే రైతు పండించినటువంటి పంటే ఇంపార్టెంట్ ఉంటుంది. ముఖ్యంగా రైతుకు సంబంధించి చూస్తే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం మంచిగా ఉండదని చెప్పి ఎప్పటి నుంచో ఈ సామెత ఉంది. కానీ దానికి అనుగుణంగా కూడా ఈ రోజు ప్రతి కళ్ళాల్లో కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, వ్యవసాయ మార్కెట్లో కూడా ఇప్పటికి కూడా అంటే స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా చాలా చోట్ల రైతన్నలు తమ ధాన్యాన్ని పెట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ధాన్యము త్వరితగతిన అమ్ముడుపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా దుక్కుతుండే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ విధంగా కొనని నేపథ్యంలోనే రైతాంగంలో తీవ్ర ఆవేదన వ్యక్తమై ఆగ్రహానికి గురైనటువంటి రైతులు కడుపు మండి అధికారుల మీద మాట్లాడుతున్న పరిస్థితి వస్తా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా కేసులు పెడితే ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నల మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది కూడా అంటే చెప్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా రైతులు ఎప్పుడు కానీ తాము పండించిన పంటలు త్వరితగతిన సమయానుకూలంగా కొంటే వాళ్ళు ఎవరి దోచుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. తెచ్చిన ధాన్యాన్ని 1-2 నెలలు అదే ప్లేస్ లో ఉంచి వాటిని కాపాడుకోలేక, ఇటు వర్షాన్ని నుంచి తట్టుకోలేక, తాము వ్యక్తిగతంగా చాలా అవస్థలు పడుతూ ట్రాన్స్పోర్టేషన్ లేక, టార్పాలిన్ లేక, ఇవన్నీ కూడా అవస్థల మధ్య రైతులకు కడుపు మండినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ప్రశ్నించే తత్వం తప్పకుండా రైతన్నల వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ప్రశ్నిస్తూ ఈ అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమస్య, ఇది మాత్రం సరైన నిర్ణయం కాదంటూ కూడా రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. ఇక మొత్తానికి ప్రశ్నించే నాయకులపైనే కాదు, ధాన్యం కొనమన్నందుకు కూడా అన్నదాతలపై అయితే అక్రమ కేసులు బనాయిస్తున్నది రేవంత్ సర్కార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్లో అయితే 8 మంది రైతులపై అయితే అక్రమ కేసులు నమోదు చేశారు.